హలో అండి. ఇది బ్లౌజ్ కటింగ్. చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ లైనింగ్‌ని ఇలా తీసుకొని ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్లు వేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ ఉన్నాయి చూడండి. ఎడ్జెస్ ఉండి ఓపెన్స్ మనకు ఎదురుగా మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇక కింది సైడ్‌కొచ్చేసరికి క్లాత్ ఇలా పోగులు లేకుండా ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించబోయే బ్లౌజ్ కటింగు 32 ఇంచుల చెస్ట్ లూజు. అయితే ఇది 31, 32, 33 ఇలా చెస్ట్ లూజ్ వాళ్ళకి సరిపోతుంది. ఇక నడుము లూజ్ వచ్చేసరికి 28 నడుము లూజు. ఈ నడుము లూజు కూడా 27, 28, 29 అలా కొద్దిగా కుట్లనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది గానీ మొత్తం మెజర్‌మెంట్ అయితే సేమ్ ఉంటది. ఇలా 32 ఇంచుల చెస్ట్ లూజ్ వాళ్ళకైతే ఇప్పుడు ఈజీగా, సింపుల్‌గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అయితే వీళ్ళకు ఫస్ట్ బ్లౌజు హైటు 14 ఇంచులైతే కరెక్ట్‌గా కుట్లతో సహా సరిపోతుంది. ఈ 14 ఇంచుల్ని ఇలా ఫోల్డింగ్ సైడ్‌కు 14 ఇంచుల్ని కింది నుండి పైకి ఇలా మార్క్ చేసుకోండి. పైన ఒక లైన్ అయితే ఇలా గీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆ లైన్ మీదనే షోల్డర్ పెట్టుకోవాలి. ఈ 32 ఇంచుల చెస్ట్ లూజ్ వాళ్ళకి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి షోల్డరు ఆ లైన్ మీద 5 ఇంచులైతే సరిపోతుంది. 5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇది చిన్న సైజు బ్లౌజులకు 5 ఇంచులే చేయాలి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు అదే 5 ఇంచుల నుంచి కిందికి ఆర్మ్ హోల్ లైన్ కోసం అంటే చంక భాగం కోసం 5 ఇంచులే మార్క్ చేసుకోవాలి. ఇలా 5 ఇంచులకు లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు పైన మనము షోల్డర్ 5 ఇంచులు పెట్టినాం కదా! అయితే కింది సైడ్ కూడా ఆర్మ్ హోల్ లైన్ కూడా 5 ఇంచులు ఉండేటట్లు చూసుకొని ఇలా మార్క్ చేసుకొని పైనుండి ఆ 5 ఇంచుల నుంచి ఈ కింది సైడ్‌కి ఇలా కలిపేసేయాలి. ఇప్పుడు చెస్ట్ లూజు 32 ఇంచులు అన్నాం కాబట్టి టేపుని ఫస్ట్ దగ్గర పట్టుకొని 32 ఇంచులకు ఇలా మడత పెట్టండి. తర్వాత పెద్ద నెంబర్స్ మళ్ళీ ఫోల్డింగ్ 32 ఇంచులకు ఇలా చేయండి. చేస్తే మనకిలా చిన్న నెంబర్స్ అనేది ఎన్ని అంటే 4వ భాగం 8 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ లైన్‌కు ఎదురుగా అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 8 అంటే ఇలా 8 ఇంచులకైతే మార్క్ అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర 1 నెంబర్ వచ్చేటట్టు అంటే ఫస్ట్ భాగం వచ్చేటట్టు చూసుకొని దీనికి ఎదురుగా 8 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లైన్ అనేది దీనికి అటాచ్ చేయాలి. ఇప్పుడు ఆ 8 ఇంచుల తర్వాత మనకు ఖర్చు భాగంలో కుట్లు పడతాయి. ఆ కుట్ల కోసం 1.5 ఇంచు లేదంటే 2 ఇంచులైన ఖర్చు భాగం కోసం ఇలా 1.5 ఇంచుకైతే మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఇలా కలిపేసేయండి. తర్వాత ఇప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ కోసం ఈ మూల దగ్గర 1 ఇంచు అయితే సరిపోతుంది. 1 ఇంచు దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇలా మూల మీద 1 ఇంచు దగ్గరికి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మూల నుంచి చెస్ట్ లూజ్ ఉంది కదా! దానికి ఇలా రౌండ్‌గా కొద్దిగా కలిపేసేయండి. ఇప్పుడు ఈ పైనుండి కూడా ఆర్మ్ హోల్ లైన్ కూడా ఇలా కొద్దిగా కర్వ్ తిప్పుకుంటూ పైనుండి ఇలా మధ్యలో నుండి కర్వ్ తిప్పుకుంటూ ఈ చెస్ట్ లూజ్‌కి రౌండ్ అనేది కలిపేసేయాలి. ఇప్పుడు నడుము లూజు చూద్దాము. ఇక్కడ మనకు చెస్ట్ లూజు 32 ఇంచులు వచ్చింది. నడుము లూజు 28 ఇంచులు. అయితే టేపుని అదే ఫస్ట్ నుంచి పట్టుకొని 28 ఇంచులకి ఇలా మడత పెట్టండి. మళ్ళీ పెద్ద నెంబర్స్ అదే విధంగా మళ్ళీ 28 ఇంచులకు మడత పెట్టండి. తర్వాత 1 నుండి నెంబర్స్ ఎంత వస్తే అంత కింది సైడ్ అనమాట. షోల్డర్ అనేది మనం పై సైడ్ పెట్టుకున్నాం. దానికి కింది సైడు ఇలా అదే ఫోల్డింగ్ దగ్గర నుంచి 7 ఇంచులు వస్తది. 4 అంటే 28 ఇంచుల్లో 7 ఇంచులు 4వ భాగం వస్తది. ఆ 7 ఇంచులకు ఒక మార్క్ అనేది చేయండి. చేసిన తర్వాత 1 ఇంచు ఈ బ్యాక్ సైడ్ మనకు ఇలా డాట్స్ అనేవి ఉంటాయన్నమాట ఇక్కడ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ఆ డాట్స్ కోసము 1 ఇంచు దగ్గర ఆ 7 ఇంచుల నుంచి 1 ఇంచు దగ్గరికి మార్క్ చేసుకోండి. చేసుకుంటే మనకిక్కడ చెస్ట్ లూజ్ నుంచి కిందికి ఇలా సమానంగా లైన్ అనేది వస్తుంది. తర్వాత ఖర్చు భాగం 1.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 1.5 ఆ 1 ఇంచు నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా మొత్తం పైనుండి కిందికి లైన్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు నెక్ చూద్దాము. అయితే
మనం ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నామో 5 ఇంచులు తీసుకున్నాము. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 5 ఇంచులు షోల్డర్ తీసుకుంటే నెక్ 2 ఇంచులు మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. షోల్డర్ అనేది జారిపోతది. అందుకని 2 ఇంచుల దగ్గరకైతే ఒక మార్క్ ఆ షోల్డర్ లైన్ పైన చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుండి ఇప్పుడు టేపుని ఆ 2 ఇంచుల దగ్గరికి పెట్టేసి నెక్ డీప్ కోసం మార్కు చేసుకుందాము. అయితే ఇక్కడ 9 ఇంచులు, 9.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. లేదంటే అదే బ్లౌజు హైటు 15 ఇంచులు అనుకోండి. 10 ఇంచులకైతే మనము నెక్ డీప్ అనేది మార్క్ చేసుకుంటాం. కానీ ఇది చిన్న సైజు బ్లౌజు కాబట్టి 9 ఇంచులు లేదా 9.5 ఇంచులకైతే మార్కు చేసుకోండి. మీరు 10 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నెక్ అనేది చాలా డీప్ అవుతుంది. ఎందుకంటే బక్కగుంటారు కాబట్టి నెక్ అనేది చాలా డీప్ అవుతుంది. మీకు మరీ నెక్ డీప్ కావాలనుకుంటే 9.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటే కుట్టేసరికి 10 ఇంచులు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచుల పైన 2 ఇంచులు పెట్టినాం నెక్. ఇక్కడ ఈ 9.5 ఇంచులకు కింది సైడ్కి వచ్చేసరికి 2.5 ఇంచులు తీసుకోండి నెక్ అనేది. 2.5 కూడా పెట్టుకోవచ్చు. మరీ వెడల్పు అనేది ఇట్లా ఎక్కువైతుంది. ఇట్లా బొక్కలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. అందుకని పైన 2 ఇంచులు కింది సైడ్కి వచ్చేసరికి 2.5 తీసుకోండి. మీకు కరెక్ట్గా నెక్ జారకుండా, షోల్డర్ జారకుండా కరెక్ట్గా ఉంటుంది. తర్వాత దీన్ని ఇలా ఆ మూల దగ్గర మాత్రమే రౌండ్ వచ్చేటట్టు గీసుకోవాలి. ఇది రౌండ్ నెక్ అన్నమాట. మీకు ఈజీగా అర్థమైంది కదా. 31, 32, 33 ఇలా చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి ఏం లేదు, సేమ్ మెజర్మెంట్ వస్తుంది. కాకపోతే కుట్లు అనేవి కొద్దిగా టైటు, ఈ చంకల నుండి ఖర్చు భాగం ఉంటుంది కదా, టైట్గా వేసుకోవడము, లూజుగా ఇట్లా కుట్లు ఇప్పుకోవడము అంతే. తప్పితే షోల్డరు, ఆర్మ్ హోల్ మొత్తం బ్లౌజు హైటు మొత్తం కూడా సేమ్ వస్తాయి. ఇలా చిన్న సైజు బ్లౌజ్ ఉన్న వాళ్ళైతే ఈ మెజర్మెంట్తో అయితే బ్లౌజ్ కట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఈ టేపు కొలత అయినా సరే కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. అయితే ఫస్ట్ అయితే మీరు ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేయండి. మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్లో అడగండి. అంతే అండి. దీని తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇంకొక వీడియోలో అయితే చూద్దాము. ఎందుకంటే మీకు ఫస్ట్ క్లియర్గా అర్థం కావాలని నేను బ్యాక్ పార్ట్ అనేది క్లియర్గా చెప్పినా అండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా. చాలా సింపుల్. ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా ఈజీగా సింపుల్గా చెప్తా అండి. అది ఇంకొక వీడియోలో చెప్తాను. ఎందుకంటే మొత్తం ఒకే వీడియోలో అంటే డీటెయిల్డ్గా టిప్స్ కూడా చెప్పడానికి రాదు. అందుకని ఇంకొక వీడియోలో నేను ముందు భాగం అనేది చెప్తాను. ఫస్ట్ అయితే మీకు ఈ బ్యాక్ పార్ట్ కనుక క్లియర్గా అర్థమైంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. అలాగే హైప్ కూడా ఇచ్చి పాయింట్స్ అనేది ఇవ్వండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే అంటే సపోర్ట్ కూడా చేసినట్లు ఉంటుంది అన్నమాట నాకు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. థ్యాంక్ యూ. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.